ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో బిగ్ అప్డేట్ కి సంబంధించి సిట్ విచారణలో వెలుగులోకి కీలక విషయాలు వస్తున్నాయి. డబ్బులు పంచుకునేందుకు 7 ప్రాంతాల్లో డెన్లు ఏర్పాటు చేసినట్టు సిట్ తన రిపోర్ట్లో పేర్కొంది. ఇటు తెలంగాణలో 6, ఏపీలో 1 ప్రాంతంలో డెన్ ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకొచ్చింది సిట్. మరి ముఖ్యంగా నిర్మితి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ బంజారా హిల్స్, అలాగే ఇటు ఫిల్మ్నగర్లో శ్రీనివాసం అపార్ట్మెంట్, దాంతోపాటు జూబ్లీ హిల్స్లోని ఉమా హిల్ క్రస్ట్ అపార్ట్మెంట్, దాంతోపాటు హైదర్గూడలో నలంద్ నగర్లో పడాల్స్ హౌస్, దాంతోపాటు నార్సింగ్లోని ఎన్సీసీ అర్బన్ 1 అపార్ట్మెంట్, ఇక దాంతోపాటు నానక్రామ్గూడలోని O2 స్క్వేర్ అపార్ట్మెంట్లతో సహా ఇది తెలంగాణకు సముచిక. ఆంధ్రప్రదేశ్కి చూసుకుంటే గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, ఇలా మొత్తం 7 లొకేషన్స్లో 7 డెన్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇన్ఫాక్ట్ ఆ లొకేషన్స్లో డబ్బులు దాచడం, అక్కడి నుంచి సరఫరా చేయడం. ఇది మీరు చూడొచ్చు. అక్కడ హైలైట్ చేసిన సందర్భం కూడా డేట్ అండ్ టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ అరెస్ట్ అండ్ ఆ డీటెయిల్ ఆ ఇన్ఫర్మేషన్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మరి ముఖ్యంగా సిట్ తన రిపోర్ట్లో పేర్కొన్న సందర్భం మిథున్ రెడ్డికి సంబంధించి మీరు చూస్తున్నారు అక్కడ. సో ఈ నేపథ్యంలో 3,500 కోట్లతో దేశంలో అతిపెద్ద లిక్కర్ స్కామ్గా ఏపీ లిక్కర్ స్కామ్ నిలిచిందంటే అలసం చేసుకోవచ్చు. నెలకు 60 కోట్ల రూపాయల చొప్పున లంచాలు, కమిషన్లు, వాటాలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంత మొత్తంలో ఎవరెవరికి పంపించారు? సిట్ తన ఆ రిపోర్ట్లో అరెస్ట్ ఆర్ కోర్ట్ సరెండర్ మెమో ఆ రిపోర్ట్లో ఏ అంశాలను ప్రస్తావించింది, దాంతోపాటు ఎవరెవరి పేర్లను దాంట్లో ప్రస్తావించడం జరిగింది, దీంతోపాటు ఇంకా ఎటువంటి అంశాలను పేర్కొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి కీలకమైన అప్డేట్కి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో బిగ్ అప్డేట్ మీరు చూస్తున్నారు. సిట్ విచారణలో వెలుగులోకి కీలక విషయాలు రావడం జరుగుతోంది. డబ్బులు పంచుకునేందుకు ఏకంగా ఇక్కడ ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఎటువంటి అంశం అంటే సిట్ తన రిపోర్ట్లో ఏమని చెప్పుకొచ్చిందంటే కేసు బట్టి అట్ ద సేమ్ టైం ఆ బేసిక్ ప్రైస్ బట్టి, సపోజ్ ఒక బేసిక్ ప్రైస్ కనుక 120 రూపాయలు ఉందనుకుందాం. 120 రూపాయల కన్నా తక్కువ ఉంటే అప్పుడు కేసుకి సంబంధించి 150 రూపాయలు. అలా 2019 నుంచి 2024 మధ్య 61,26,639 కేసులు అమ్ముడుపోయాయి, విక్రయించబడ్డాయి అనేది తన రిపోర్ట్లో చెప్పుకొచ్చింది. ఇక దాంతోపాటు బేసిక్ ప్రైస్ 121 రూపాయల నుంచి 150 రూపాయలు ఉందనుకుందాం. అప్పుడు దానికి సంబంధించి కేసుకు 200 రూపాయలు. ఇలా 6,50,96,980 ఉన్నాయంటూ తన రిపోర్ట్లో చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత బేస్ ప్రైస్ అంటూ ఉంటాయి కదా, బేస్ ప్రైస్ 151 నుంచి 300 ఉందనుకుందాం. దానికి ముడుపులుగా మాట్లాడుకుంటున్న ఆ అమౌంట్ 350 రూపాయలు పర్ కేసుకి. ఈ నేపథ్యంలో 5,70,45,991 కేసులు అక్కడ అమ్ముడుపోయాయి. 300కు పైగా బేస్ ప్రైస్ ఉంటే అక్కడ 600 రూపాయలు, కేసుకి 600 రూపాయలు. ఈ నేపథ్యంలో 30,07,133 కేసులు అమ్ముడుపోయాయి. ఇలా ఈ టోటల్ని పూర్తిగా కనుక వాటిని క్రోడీకరిస్తే 3,570 కోట్ల 87,68,500 రూపాయలు. నేను మళ్ళీ రిపీట్ చేసిన ఆ నెంబర్ని, బహుశా మీరు ఆ నెంబర్ని నోట్ చేసుకుంటే చాలా పెద్ద నెంబర్ వస్తుంది కాబట్టి నేను అక్షరాలతో సైతం చెప్తున్నా. 3,570 కోట్ల 87,68,500 అంటే 3,570 కోట్ల రూపాయల స్కామ్ అంటూ సిట్ తన విచారణలో చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోని కాల్ డేటాకి సంబంధించి మాట్లాడింది. మరి ముఖ్యంగా కొన్ని వేల కాల్స్ జరిగాయంటూ కూడా సిట్ తన రిపోర్ట్లో చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఏకంగా 13,787 కాల్స్ అంటూ కూడా తన రిపోర్ట్లో చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ సినారియోలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకున్నాయి, ఏం జరుగుతోంది, మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇటు ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోని ఆర్టీవీ అక్కడికి వెళ్ళింది. మరి ముఖ్యంగా లొకేషన్కు చేరుకుంది. గుంటూరుకి సంబంధించి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్కి చేరుకుంది. ఇదొక డెన్, డబ్బులు దాచడానికి ఇదొక డెన్ అంటూ కూడా సిట్ తన రిపోర్ట్లో చెప్పుకొచ్చే నేపథ్యంలో ఆ లొకేషన్కి వెళ్ళింది. ఆ లొకేషన్ని ట్రేస్ చేసింది, వెళ్ళింది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ని అందించింది ఆర్టీవీ. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ దీన్ని ట్రేస్ చేశారు, వెళ్ళారు ఆ లొకేషన్కి, అక్కడ గ్రౌండ్కి చేరుకున్నారు. గ్రౌండ్కి చేరుకొని రిపోర్ట్ని అందించారు. ఒకసారి
మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అక్కడికి వెళ్ళి రిపోర్ట్ అందించిన నేపథ్యంలో నేను కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, మీతో నేను లైవ్లో మాట్లాడే కన్నా ముందు ఒక్కసారి మీరు కొద్దిసేపటి క్రితం వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసిన నేపథ్యంలో ఒకసారి ఆ రిపోర్ట్ని నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ రిపోర్ట్ని చూద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేశారు. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఏం చెప్పుకొచ్చిందనేది, అక్కడ రిపోర్ట్లో ఏం తెలియదనేది ఒక్కసారి ఆ ఎగ్జాక్ట్మెంట్ని అలాగే కంటిన్యూ చేద్దాం. నేను మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. డీటెయిల్గా మాట్లాడుకున్న తర్వాత అండ్ మిడిల్ ఆఫ్ ద కాన్వర్సేషన్ ఆ వీడియోని నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. ఆ గ్రౌండ్ రిపోర్ట్కి సంబంధించి కృష్ణమోహన్, మీరు అక్కడికి వెళ్ళారు గుంటూరుకి సంబంధించి అండ్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్కి వెళ్ళారు. అక్కడ సిచ్యువేషన్ చూసారు. ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? ఏపీ లిక్కర్ స్కామ్కి అండ్ ఆ లొకేషన్కి మరి ముఖ్యంగా సిట్ ఎంక్వైరీలో ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటపడాయని చెప్పి సిట్ చెప్పుకొచ్చింది. కృష్ణమోహన్, నా మాట వినిపిస్తోందా? కృష్ణమోహన్, సచిన్, ఓవరాల్ గా ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఓవరాల్ గా లిక్కర్ స్కామ్ 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ సంబంధించిన ఇష్యూలో చార్జ్ షీట్లో కోర్టులో ప్రవేశపెట్టిన సిట్లో చాలా ఆసక్తికరమైన అంశాలు అయితే మనకి కనపడుతున్నాయి. దీంట్లో దాదాపుగా 7 రహస్య ప్రాంతాల్లో 7 డెన్స్ను ఏర్పాటు చేసుకుంది ఈ బృందం. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎవరైతే ఈ స్కామ్ చేశారో, వసూళ్లు చేశారో, కమిషన్లు చేశారో వీటన్నిటిని కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 ప్రాంతాలకి సంబంధించి దాదాపుగా 7 ప్రాంతాలలో ఈ డబ్బును అంతా కూడా వసూలు చేసి ఆ డబ్బుని అక్కడ పెట్టిన పరిస్థితి ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సిట్ కూడా దాని డీటెయిల్స్ కూడా క్లియర్గా ఉంది. దీంట్లో 6 ప్రాంతాలు హైదరాబాద్లోనే ఉంటే ఒక్క ప్రాంతం గుంటూరు జిల్లా, ఏపీలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గుంటూరు జిల్లాకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. గుంటూరు జిల్లాలో దాదాపుగా ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 312 నవోదయ కాలనీ తాడేపల్లిలో. సో ఈ ప్రాంతానికి ఆర్టీవీ వెళ్ళే ప్రయత్నం చేసింది. అక్కడ చాలా ఆసక్తికరమైన అంశాలు అయితే వెలుగులోకి వచ్చాయి. అంటే దాదాపుగా 2020 నుంచి ఆ 312 అపార్ట్మెంట్లో ప్రణయ్ అనే ఒక వ్యక్తి ద్వారా అపార్ట్మెంటు అద్దెకు తీసుకున్నారు. వాళ్ళు 3 వ్యక్తులు ఉండేవాళ్ళు. అయితే ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కారుకి ఎప్పుడు కూడా ఆ అపార్ట్మెంట్ వచ్చేవి. అయితే ఆ కార్లలో అట్టపెట్టెలు వచ్చేవి. ప్రతిరోజు ఉదయాన్నే అట్టపెట్టెలు వచ్చేవి. ఈ అట్టపెట్టెలన్నీ కూడా లిఫ్ట్లో పైకి తీసుకువెళ్ళేవారు. తర్వాత సాయంత్రం అయితే వాటిని మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి అయితే జరుగుతూ ఉండేది. అక్కడున్న వాచ్మెన్ చాలా ఆసక్తికరమైన అంశం అయితే చెప్పాడు. ప్రతిరోజు అట్టపెట్టెలు ఎందుకు పైకి తీసుకెళ్తారు అనేది ఆ అపార్ట్మెంట్ ఓనర్, అంటే అపార్ట్మెంట్స్ ఉన్న అసోసియేషన్కి చెప్పాడు ఆ వాచ్మెన్. వీళ్ళు ప్రతిరోజు అట్టపెట్టెలు లిఫ్ట్లో మోసుకొని పైకి వెళ్తున్నారు, చాలా వల్ల డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పి మాట్లాడిన నేపథ్యంలో ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ 312 బ్లాక్ ఎవరైతే ఉందో ఆ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆయన ఒక డాక్టర్, ఆయన విజయవాడకు సంబంధించిన వ్యక్తిగా ఉన్నారు. ఆయనకు ఫోన్ చేసి ఇట్లా అపార్ట్మెంట్కి రోజు పెట్రోల్ వస్తున్నాయి, దానివల్ల ఇబ్బందిగా ఉంది, అపార్ట్మెంట్లో అందరూ ఏదో ఒక లగేజీ పైకి తీసుకుని వెళ్తున్నారు, మూటలు అట్టపెట్టలు అటు తీసుకెళ్తున్నారు అని చెప్పినప్పుడు ఆయన వాళ్ళందరూ మా బంధువులే, మాకు తెలిసిన వాళ్ళే, మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు అన్న నేపథ్యంలోనే మేము పెద్ద పట్టించుకోలేదు. అయితే ఇది ప్రతిరోజు జరిగే ప్రక్రియ, మేము అడిగినప్పుడు మాత్రం ఇవన్నీ కూడా ఆఫీస్ ఫైల్స్, మళ్ళీ ఇవన్నీ చెక్ చేసుకుని మళ్ళీ మేము రాత్రికి వెనక్కి తీసుకెళ్ళిపోతామని చెప్పేవాళ్ళని. ఆ ఇంట్లో ఉదయము రాత్రిపూట మాత్రమే మనుషులు ఉండేవాళ్ళు, ఇంకా ఎప్పుడూ ఉండేవాళ్ళు కాదు. భోజనాలు బయట నుంచి తెచ్చుకునే వాళ్ళని, అలాగే అక్కడక్కడ అప్పుడప్పుడు వండుకునే వాళ్ళని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎలక్షన్ జరిగిన తర్వాత ఏదైతే రిజల్ట్స్ వచ్చే కొన్ని రోజుల ముందు వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అది తప్పితే ఇంకా మాకు అక్కడ ఏం జరిగిందో
అనేది మాకేం తెలీదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కానీ మనం కానీ చూసుకుంటే కేవలం తాడేపల్లి ఒకటే కాదు సచిన్, పూర్తిగా కూడా నిర్మిత ల్యాండ్స్ మార్క్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 302 బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 ఒక ఇల్లు తీసుకున్నారు. అలాగే శ్రీనివాస అపార్ట్మెంట్ ప్లాట్ నంబర్ C3 ఫిలిం నగర్ ప్రాంతంలో అక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు. ఉమా హిల్స్ క్రెస్ట్ అపార్ట్మెంట్ ప్లాట్ నంబర్ 402 జూబ్లీ హిల్స్ దీంట్లో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు. పడాల్స్ హౌస్ డోర్ నంబర్ 3/311 98 నాలందా నగర్ హైదరాబాద్లో ఒక ప్లాట్ నంబర్ తీసుకున్నారు. అలాగే నార్సింగ్లో కూడా ఎన్సీసీ అర్బన్ 1 అపార్ట్మెంట్లో అక్కడ ప్లాట్ నంబర్ 1603 దీంట్లో కూడా ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు. ఓట్స్ కేర్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నంబర్ 103/601 నాక్రామ్ గూడాలో ఇక్కడ 2 అపార్ట్మెంట్లు తీసుకున్నట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే చార్ట్ షీట్లో ఇవన్నీ కూడా వివరించడానికి దీనికి సంబంధించి కథ నడపడానికి చాలా ఆసక్తికరమైన ఒకటి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి A9గా ఉన్నాడు, ఇతను మరో A30గా ఉన్న పైలా దిలీప్ కుమార్, వీళ్ళిద్దరూ ఈ వ్యవహారాన్ని అంతా కూడా చూసుకునేవాళ్ళు, వీళ్ళందరూ ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపేవాళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పారు. అలాగే ప్లాట్ నంబర్ 402 ఉమాస్ హిల్స్ కస్టర్డ్ అపార్ట్మెంట్ కాజీగూడ సర్కిల్, తర్వాత హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఇక్కడ అంతా వ్యవహారం అంతా నడిపించింది కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బూనెట్టి చాణక్య, తర్వాత కిరణ్ కుమార్, సైఫ్ అహ్మద్, వీళ్ళందరూ ఈ అపార్ట్మెంట్కి ఇన్ఛార్జులుగా ఉన్నారు అనేది. అలాగే మూడో అపార్ట్మెంట్ పడల్స్ హౌస్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్కే సైఫ్ అహ్మద్ వీళ్ళిద్దరూ ఆ అపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్గా ఉండి డబ్బులన్నీ చూసుకునేవాళ్ళు. అలాగే ఫ్లాట్ నంబర్ 312 ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం బూనేటి చాణక్య అలాగే ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన వ్యవహారాలంతా కూడా చూసేవాళ్ళని. ఇలా దాదాపుగా 7 ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారంలో క్లియర్గా కూడా దీనికి సంబంధించి చార్ట్ షీట్స్ కావచ్చు, నేను క్లియర్గా దీనిలో చూపిస్తున్నాను. ఆపరేటెడ్ అండ్ యాక్సెస్డ్ ఫర్ దీనికి సంబంధించి చూస్తే దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఎవరెవరు దీనికి ఇన్ఛార్జీలుగా వ్యవహరించారనేది కూడా సిట్ చాలా క్లియర్ గా చెప్తూ వచ్చింది. అలాగే దీనికి విట్నెస్ ఎవరు ఇచ్చారు అంటే ఈ ప్రాంతాలలో డబ్బులు ఎవరెవరు ఇచ్చారనే ప్రాంతంలో కూడా సంబంధించి వాళ్ళందరి పేర్లు కూడా చాలా మంది పేర్లు డబ్బులు అంటే ఆ ప్రాంతానికి పోయి ఆ రూమ్ లోకి వెళ్ళి డబ్బులు హ్యాండ్ ఓవర్ చేయడం కావచ్చు, వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్టేట్మెంట్లను కూడా సిట్ రికార్డ్ చేసింది. దాన్ని అన్నిటిని కూడా క్లియర్ గా కోర్టు ముందు ఉంచిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒక్కొక్క డెన్ ఏదైతే ఉందో అంటే ఒక్కొక్క హౌస్ ఉందో రెంట్కి తీసుకున్నారు దానికి సంబంధించి వాటి ప్రాంతాలన్నిటిని కూడా కంప్లీట్గా కూడా ఒక్కొక్కరు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. కొంతమంది 2-3 అపార్ట్మెంట్లకి ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ ఆ ప్రాంతానికి విట్నెస్గా ఎవరైతే వెళ్ళి డబ్బులు చాలా మంది ఇచ్చారో అదంతా కూడా ఆ డబ్బులకు సంబంధించి ఇచ్చిన హ్యాండ్ ఓవర్ చేసిన డబ్బులు లేదు, ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది, ఓన్లీ హవాలా రూపంలో జరిగిందా, లేదు నేరుగా కొంతమంది డిస్టిలరీస్ వాళ్ళు వాళ్ళ తమ వ్యక్తుల ద్వారా ఆ ప్రాంతానికి డబ్బులు చేర్పించారా, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అంశాన్ని ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం అయితే సిట్టు చేసింది. చాలా చాలా పెద్ద మేజర్ డెవలప్మెంట్ అనుకోవాలి. సిట్టు వ్యవహారంలో 7 డెన్స్ని అంటే 7 రహస్యమైన డెన్స్ని ఏర్పాటు చేసుకుంది. అక్కడి నుంచే డబ్బును వసూలు చేయడం, తిరిగి ఏ ప్రాంతాలకు పంపించాలి, ఎక్కడికి చేర్పించాలనే అంశాన్ని అన్నిటిని కూడా ఈ వ్యవహారాన్ని నడిపించారు. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా రాజకేశ్ రెడ్డి వ్యవహారం దగ్గరుండి నడిపించాడు అనేది సిట్లో చాలా క్లియర్గా ఉంది. చార్జ్ షీట్లో ఫైల్ చేసిన నేపథ్యంలో కూడా చార్జ్ షీట్లో కూడా చాలా క్లియర్గా ఈ అంశాలన్నీ కూడా పొందుపరిచిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. సాధారణంగా ఎవరికైనా వచ్చే అనుమానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఎందుకు తెలంగాణలో ఈ డెన్స్ ఏర్పాటు చేశారు, ఈ అంశానికి సంబంధించి సిట్ ఏముంటుంది, సిట్ ఎంక్వైరీలో ఎటువంటి సంచలన విషయాలు కావచ్చు, ఇంట్రెస్టింగ్ విషయాలు కావచ్చు బయటకు వచ్చాయని చెప్పుకోవాలి. సచిన్ మళ్ళీ ఇంకోసారి అడగండి, క్వశ్చన్ సరిగా విను. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి లిక్కర్ స్కామ్ విషయంలో డెన్లు ఏకంగా 6 డెన్లు తెలంగాణ ఉండడానికి కారణం ఏమంటూ కూడా సిట్యుయేషన్, ఎందుకంటే సాధారణంగా వచ్చే డౌట్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అయితే తెలంగాణలో డెన్లు ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటి, మరి ముఖ్యంగా ఒకవేళ అయితే గుంటూరులో ఒకటే ఎందుకు, ఈ క్వశ్చన్ కి సంబంధించి సిట్ ఎంక్వైరీలో ఎటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడుతున్నాయి?
బేసిక్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందికరమైన అంశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కన్ను పడే పరిస్థితి ఉంది. ఒకేసారి 6-7 మందికి 6-7 ప్రాంతాల్లో ఇట్లా డండ్లో ఏర్పాటు చేసుకుంటే కొంత ఇబ్బంది జరుగుతుందని ఆలోచించి ఉండొచ్చు. రెండవ అంశం ఏంటంటే రాజకేశ్వర రెడ్డి మొత్తం హైదరాబాద్ నుంచి కొంత నడిపేవాడు. హైదరాబాద్లోనే అతనికి ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. సో ఈ హైదరాబాద్లో ఉన్న నేపథ్యంలోనే హైదరాబాద్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా క్లియర్గా అక్కడి నుంచి నడిపితే బాగుంటుందని భావించారు. కొంత అక్కడి నుంచి అయితే పొరుగు రాష్ట్రం కాబట్టి అక్కడ పెద్ద ఫోకస్ ఉండదు. హైదరాబాద్కు సంబంధించిన వ్యవహారాలన్నింటిలో కూడా అంత పెద్ద సిటీలో ఏం జరిగినా ఎవరు పట్టించుకోరు అనే ఒక యాంగిల్లో ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపారు. ఎందుకంటే వీళ్ళందరూ క్యాష్ని కూడా చెక్కపెట్టల్లోనూ అలాగే బాక్సుల్లోనూ తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు. సో అటువంటి నేపథ్యంలోనే ఈ వ్యవహారం నడిపారు. కారణం తెలంగాణలో కానీ అయితే హైదరాబాద్ లాంటి పెద్ద మెట్రోపాలిటన్ సిటీలో ఎక్కడ ఏం జరుగుతుంది, పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. సో ఇప్పుడు మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిలో ఒక చిన్న అపార్ట్మెంట్లో, ఒక ల్యాండ్మార్క్ అనే అపార్ట్మెంట్లో దాదాపుగా ఒక 50-60 మంది ఉన్న అపార్ట్మెంట్లో తీసుకుంటే వీళ్ళు అట్టపెట్టెలు మోసుకుపోవడం, లిఫ్ట్లో తీసుకురావడం, అక్కడ ఉన్న వాచ్మెన్ అబ్జెక్షన్ చెప్పాడు చాలాసార్లు, మీరేందే రోజు అట్టపెట్టెలు తీసుకెళ్తున్నారు, సాయంత్రం అయితే అట్టపెట్టెలు తీసుకుని వస్తారు, అసలు ఏం చేస్తారు మీరు, ఏం పని చేస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నీ అప్పటికే 3-4 సార్లు వాళ్ళు కంప్లైంట్ చేశారు ఈ విషయం మీద. సో ఓనరు అక్కడున్న ఓనర్, ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన ఓనరు వాళ్ళు మా వాళ్ళని చెప్పడంతో వాళ్ళు గమ్మునైపోవాల్సిన పరిస్థితి, అసోసియేషన్ కూడా ఓనర్ మాటని వినాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇటువంటి సందర్భాలు జరుగుతాయి కాబట్టి వాళ్ళు కొంచెం తెలివిగా హైదరాబాద్ని బేస్ చేసుకున్నారు. హైదరాబాద్ని బేస్ చేసుకుని హైదరాబాద్ అయితే అంత పెద్ద సిటీలో ఎవరిని గుర్తించాల్సిన పని ఉండదు, ఎవరికి ఏం జరుగుతుందో తెలీదు, అపార్ట్మెంట్లో పక్కింట్లో ఏం జరుగుతుందో వీళ్ళకి కూడా తెలుసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి కొంత బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటారు. ఇక్కడైతే ప్రతి అబ్జర్వేషన్ ఏం జరుగుతుందో అపార్ట్మెంట్లో, ఆంధ్రప్రదేశ్లో కొంత అపార్ట్మెంట్స్ కల్చర్ తక్కువగా ఉంటుంది, పబ్లిక్ కొంత పక్కన ఏం జరుగుతుందో అనే కల్చర్ ఉంటుంది. కాబట్టి విజయవాడలో అందుకని ఒకటే ప్రాంతం ఏర్పాటు చేసుకున్నారు, మిగతా అన్నీ కూడా హైదరాబాద్లో డన్లో ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. అయితే ఫర్దర్గా ఇప్పుడు ఎంత రికవరీ చేశారు ఈ డబ్బులు, ఇంత డబ్బులు 3,500 కోట్లు అంటున్నారు, కానీ ఆ డబ్బును ఎంత రికవరీ చేశారు, నిజంగా ఎక్కడున్నాయి ఏంటి అనే అంశాన్ని మాత్రం సిట్ ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. అది కొంత వైసీపీ చాలా గట్టిగా మాట్లాడింది. ఓకే, మీరు ఎన్ని కథలన్నీ చెప్పినా, ఎన్ని కట్టుకథలు చెప్పినా ఫర్దర్గా డబ్బులు మీరు రికార్డ్ చేశారా, డబ్బులు సీజ్ చేశారా అనే అంశాన్ని మీరు ఎందుకు చెప్పట్లేదు అనేది వాళ్ళ వాదన. సరే, ఏదేమైనా సిట్ నిర్వహించిన దాంట్లో చాలా క్లారిటీగా, చాలా పెద్ద బ్రేకింగ్ అనుకోవాలి, వాళ్ళు చాలా క్లారిటీగా వ్యవహారాన్ని అంతా కూడా నడిపారు అనేది చాలా స్పష్టంగా అయితే మనకి అర్థమవుతుంది సత్యన్. ఎందుకంటే మీరు అన్నిటికీ ఇంట్రెస్టింగ్గా ఇక్కడ ఒకటి కాదు, ఏకంగా 3,570 కోట్ల రూపాయల స్కామ్ అంటూ చెప్తున్నప్పుడు దేశంలోనే లిక్కర్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అతిపెద్ద స్కామ్ కింద ఇది బయటపడే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో సిట్ ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? అండ్ ఆఫ్టర్ దట్ ఐ రిక్వెస్ట్ వ్యూయర్స్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మా ప్రతినిధి ఇన్ఫాక్ట్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ మా కృష్ణమోహన్తో కాన్వర్సేషన్ అయిన తర్వాత ఆ లొకేషన్కి వెళ్ళింది ఆర్టీవీ, అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేసింది, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి సిచ్యువేషన్ ఉండింది, ఇదంతా కూడా రిపోర్ట్ రూపంలో మీ ముందుంచే ప్రయత్నం చేయబోతుంది. కాస్త లెందియస్గా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళకండి. ఇప్పుడు నేను మళ్ళీ మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తున్నాను ఇంట్రెస్టింగ్గా డిస్కషన్స్ తెలుసుకునేందుకు. సో కృష్ణమోహన్, అంటే సిట్ ఎటువంటి ఆధారాన్ని సంపాదించిందనే అంశం కన్నా మీరుగా వైసీపీ కూడా కౌంటర్ చేస్తోంది కాబట్టి ఎటువంటి అంశాలను ముందు తీసుకొచ్చే అవకాశం ఉంది, ఎలా వెళ్ళాలనుకుంటోంది సిట్? ఇప్పుడు ఇటు జగన్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిజంగా ఆ డైరెక్షన్లో ఉందా, లేకపోతే ఎటువంటి డైరెక్షన్లో వెళ్తుంది ఇప్పుడు సిట్? సచిన్ అంటే సచిన్ బేసిక్గా జగన్ దాకా వెళ్తుందా లేదా అనే అంశాన్ని వేచి చూడాలి. ఎందుకంటే మొన్నటిదాకా వైసీపీలో ఒక అగ్రగామిగా ఉన్న, అగ్రనేతగా ఉన్న మిథున్ రెడ్డి అరెస్టు అవుతుందా కాదా అని కొంత అటు ఇటుగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు సిట్టు మిథున్ని అరెస్ట్ చేసింది. అంటే మిథున్ వాంటెడ్గానే నేను సిట్కి వస్తున్నానని చెప్పి మరి ఆయన వచ్చి ఆయన లొంగిపోయారు. సో లొంగిపోయిన నేపథ్యంలో దీనికి ముందు ఆయన సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు బెయిల్ కోసం ట్రై చేశారు. అక్కడ రెండు వీలు కాలేదు. వీలు కాని నేపథ్యంలో ఆయన నేరుగా వచ్చి సిట్కి లొంగిపోయిన పరిస్థితి. మిథున్ చాలా క్లియర్గా కొన్ని విషయాలు చెప్పారు. నన్ను ఉద్దేశపరంగా మా కుటుంబానికి, నారా చంద్రబాబు కుటుంబానికి ఉన్న గ్యాప్ని ఏదైతే చాలా కాలంగా వస్తుందో
అది మనసులో పెట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టాలని ట్రై చేసినా ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అనేది ఆయన స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. అయితే ఛార్జ్షీట్ కానీ చూస్తే ఛార్జ్షీట్లో అసలు ఈ కేసుకు సంబంధించి లేదు దీంట్లో సత్యప్రసాద్ అనే అధికారిని ఎక్కడో కడప జిల్లా నుంచి తీసుకుని వచ్చి అతన్ని ఇక్కడికి డిప్లాయ్ మీద తీసుకుని రావడం, ఇక్కడికి అతనికి మీకు ఐఏఎస్ ప్రమోషన్ ఇస్తానని చెప్పి చెప్పడం, ఇవన్నీ ఆశ పెట్టి వాసుదేవరెడ్డి వీళ్ళిద్దరు కూడా కలిసి చేశారు. A2 వాసుదేవరెడ్డి ఉన్నాడు, ఫస్ట్ A1గా రాజ్ కాశిరెడ్డి ఉన్నాడు, A2గా ఇతను A1 వాసుదేవరెడ్డి ఉన్నాడు, A2గా ఉన్న వ్యక్తి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు రాజ్ కాశిరెడ్డి తర్వాత వాసుదేవరెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరిని ఈ రాజ్ కాశిరెడ్డిని అరెస్ట్ చేశారు, వాసుదేవరెడ్డి సాక్షులుగా మార్చే ప్రయత్నం జరుగుతుందని ఒక చర్చ జరుగుతుంది. మరో వ్యక్తి సత్యప్రసాద్గా ఉన్నారు, ఆయన కూడా వీళ్ళిద్దరు కలిసి వ్యవహారాన్ని అంతా కూడా నడిపారనేది చాలా క్లియర్గా ఉంది. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు మిథున్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి పేరు కూడా ప్రతి లైన్లో ప్రస్తావనకు వచ్చింది. విజయసాయిరెడ్డి కూడా అక్కడ క్లియర్గా ఈ అంశాన్ని ఆయన నడిపే ప్రయత్నం చేశారు. ఆయన వాళ్ళ ఇంట్లో కూడా విజయసాయిరెడ్డి ఇంట్లో 2-3 సార్లు మీటింగ్ జరిగింది. ప్రతి సందర్భంలో కూడా విజయసాయిరెడ్డి వ్యవహారాన్ని నడిపారు అనేది కొంత చర్చ జరుగుతుంది. మరోవైపు అదాన్ డిస్టిలరీస్కి కొంత డబ్బులు వెళ్ళడం కావచ్చు, దీనికి సంబంధించి కంప్లీట్గా 365 పేజీల ఒక ఛార్జ్షీట్ని కోర్టు ముందు పెట్టే ప్రయత్నం అయితే చేసింది. ఫర్దర్గా దీని ముందు ఏం జరగబోతుంది, ఫర్దర్గా దీని అంశాలు ఏ విధంగా ఉంటాయి, దీనికి సంబంధించి ఏం జరగబోతుంది. ఇప్పుడు వరకు చాలామంది వైసీపీ నేతలు అడుగుతున్నారు, ఓకే ఇంత చెప్తున్నారు, మరి ఇంత జరుగుతుంది కదా, వ్యవహారంలో అంతా కూడా సాయిరెడ్డి ఉన్నాడు కదా, సాయిరెడ్డిని ఎందుకు ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు, సత్యప్రసాద్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాసుదేవరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, చాలామంది 40 మంది అంటే 40 మంది ఛార్జ్ దీంట్లో కేసులో ముద్దాయిలుగా మీరు చూపించే ప్రయత్నం జరుగుతున్నప్పుడు చాలా మందిని చాలా కంపెనీలు ఉన్నాయి, దాదాపుగా 10-12 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలకు సంబంధించిన వ్యక్తులను ఎందుకు చేయాలి? చివరిలో నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఇట్లా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత అక్కడ పనిచేసిన గన్మెన్లని అరెస్ట్ చేసే పనిచేశారు. చాణక్య పేరు పెట్టారు, చాణక్యని అరెస్ట్ చేశారు. ఇట్లా అసలు సూత్రధారుల్ని దీంట్లో పనిచేసిన సూత్రధారులను మీరు పక్కన పెట్టి మిగతా వాళ్ళ మీద దృష్టి పెట్టే ప్రయత్నం జరుగుతోంది అనేది అసలు యాక్చువల్గా ఈ కంపెనీకి ఈ కేసు మొత్తానికి రిపోర్టర్ ఎవరైతే రిపోర్ట్ ఇచ్చి ఈ వ్యవహారానికి కారణమైన శ్రీనివాసరావు ఇప్పటికే ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎక్కడో సిట్ ఈ వ్యవహారంలో కొంత లైన్ తప్పిపోయింది, అసలు వ్యక్తులు చాలామంది ఉన్నారు, ఇంకా తెలియని వ్యక్తులు కూడా చాలామంది దీని మీద చాలామంది పనిచేసిన పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ తెప్పించడానికి కొంతమంది నాయకులు పార్టీలు కూడా మారి వెళ్ళిపోయారు, పార్టీలు మారి వేరే పార్టీల్లో అక్కడ ఆశ్రయం పొందారు, అందువల్లే వీళ్ళందరినీ కూడా బయటికి రాలేదు, కేవలం కొందరి మీద మాత్రమే ఈ దృష్టి అంతా పెట్టారు అనేది ఒక చర్చ జరుగుతుంది. సో అది ఫర్దర్గా ఏ విధంగా సిట్ ముందుకు వెళ్తుందో చూడాలి. ఇప్పటికీ దాదాపుగా 40 మంది A40 వరకు వీళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేర్చుకుంటూ వచ్చిన పరిస్థితి, కొందరిని ఛార్జ్షీట్లో మారుస్తున్న పరిస్థితి, A2లో ఉన్న వాళ్ళని A7గా అట్లా కొంత మార్చే ప్రయత్నం కూడా జరుగుతోంది అనేది వాస్తవంగా ఆ కేసుకు సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతున్న పరిస్థితి. ఇది ఇంకా అఫీషియల్గా వాళ్ళు ఎక్కడ మాట్లాడాలి, కానీ అన్అఫీషియల్గా మాట్లాడుతున్నప్పుడు ఈ సందర్భాలన్నీ చెప్తున్న పరిస్థితి. కానీ ఫర్దర్గా ఏ విధంగా ముందుకు వెళ్తుంది, నిజంగానే ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావనకు తీసుకుని వచ్చారు కాబట్టి ప్రతి నెల 60 కోట్ల రూపాయలు డబ్బులు జగన్మోహన్ రెడ్డికి చేరేవి అనేది కూడా ఈ ఛార్జ్షీట్లో పొందుపరిచారు. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళిపోయింది కేసు, జగన్మోహన్ రెడ్డికి డబ్బులు చేర్పించామని కూడా సిట్టు చేర్పించారనేది కూడా సిట్టు చెప్తుంది. సో ఫర్దర్గా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇస్తారా, జగన్మోహన్ రెడ్డిని పిలిపించి దీనికి సంబంధించి మాట్లాడతారా అనే అంశాన్ని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. అది ఏం జరగబోతుంది, సిట్టు ఎప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. సచిన్ రైట్ కృష్ణమోహన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అక్కడికి చేరుకున్నారు. ఈ 7 ఢిల్లీగా చెప్తున్న ఆ లొకేషన్స్లో ఎటువంటి పరిస్థితి ఉంది, మరి ముఖ్యంగా గుంటూరుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు లొకేషన్లో గుంటూరులోని ఒక అపార్ట్మెంట్లో ఈ ఇన్ఫాక్ట్ ఒక డెన్ ఉంది. గుంటూరు జిల్లా తాడేపల్లికి సంబంధించి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఒక డెన్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కూడా ఆ వ్యవహారం నడిచిందంటూ కూడా సిట్ తన రిపోర్ట్లో పేర్కొన్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అక్కడికి వెళ్ళారు, అక్కడ రిపోర్ట్ చేశారు. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాం.
దాదాపుగా 3,500 కోట్ల స్కామ్కు సంబంధించి ఏదైతే చార్ట్ షీట్ ఈరోజు కోర్టులో పెట్టారో దానిలో చాలా కీలకమైన అంశాలు దాదాపుగా 360 పేజీల చార్ట్ షీట్ని కోర్టు ముందు సిట్ అధికారులు అయితే ఉంచారు. దీంట్లో ప్రధానంగా 7 ప్రాంతాలలో డబ్బులు ఈ రూమ్లకి దాచిపెట్టేవాళ్ళు ఇక్కడి నుంచి వసూలు చేసిన డబ్బులంతా కూడా ఇక్కడి నుంచే డబ్బులు రావడం దాని తర్వాత వెళ్ళిపోవడం. అందులో హైదరాబాదులో 6 ప్రాంతాల్లో గుర్తిస్తే ఒకటి ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిలో ఉన్న ఈ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఉన్న 312 ఏదైతే అపార్ట్మెంట్ ఉందో దానికి సంబంధించిన దాంట్లోనే ఉండేవాళ్ళు. ఇక్కడి నుంచి దాదాపుగా పూర్తిగా కూడా మనీ ట్రాన్సాక్షను తర్వాత డబ్బులు పెట్టల్లో వచ్చేవి. ఇక్కడ నుంచి కొందరు వ్యక్తులు ఇక్కడ నుంచి ఈ డబ్బునంతా తరలించారు అనేది మనకు అందుతున్న సమాచారం. మనం ప్రస్తుతం ఏదైతే ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఉందో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ అపార్ట్మెంట్లో కొత్తగా ఇప్పుడు 312 దగ్గరికి ఆర్టీవీ కూడా వెళ్ళే ప్రయత్నం చేసింది. అయితే అక్కడ కొత్త వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. అంటే ఎలక్షన్ ముందు వరకు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరో మాకు తెలియదు అనేది ఇక్కడ మనతో పాటు గతంలో నుంచి పనిచేసిన ఈ అపార్ట్మెంట్ వాచ్మెన్ మనతో ఉన్నారు. అసలుకి 312లో అసలు ఓనర్ ఎవరు దీనికి? ఎవరో డాక్టర్ అన్నారు సార్. మేడం నాకు తెలియదు పూర్తిగాని డాక్టర్ గారు అది ఫ్లాట్ అని అన్న మాత్రమే నాకు తెలుసు. ఆయన ఓనర్ గారిని ఇప్పుడు మట్టికి నేను చూడలేదు కూడా. తర్వాత ఓనర్ ఎవరికి రెంట్కి ఇచ్చారు? అదే ప్రణయ్ అని ఆయనకి ఇచ్చారు. ఫోన్లో మాట్లాడటమే మామూలుగా ఇలా వచ్చారు, మీరు ఇలా వచ్చారు రెంట్కి కావాలన్నారు, చూపించాము తీసుకున్నారు. ఫోన్లో మాట్లాడుకున్నారు. ప్రణయ్ ఎవరు? రామచంద్రపురం అన్నారు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం. ఆయనతో పాటు ఎవరైనా ఉండేవాళ్ళ? ఇంకో 3 ఉండేవారండి. ఈయన మధ్యలో ఈయన ఊరు వెళ్ళి వచ్చేవాడు, వాళ్ళ ఊర్లో వెళ్ళి వచ్చేవారు. పొద్దున్న అయితే అట్టపెట్టలతో బాక్సులు వచ్చేయండి పైకి తీసుకెళ్ళేవారు. మేము అడిగితే ఏంటంటే ఏ ఫైల్స్ గవర్నమెంట్కి సంబంధించిన ఫైల్స్ అవి మళ్ళీ వెరిఫికేషన్ చేసి మళ్ళీ పంపించాలి అని అనేవారు. అంటే పెట్టెలతో ప్రతిరోజు వచ్చేదా? ప్రతిరోజు కలెక్షన్ వచ్చే పొద్దుట వచ్చే సాయంత్రం వెళ్ళిపోయి ప్రతిరోజు డబ్బులు అట్టపెట్టెలు వచ్చేవి మళ్ళీ సాయంత్రానికి కార్లు ఫార్చునర్ కార్ అని BMW అని గవర్నమెంట్ వెహికల్స్ కూడా వచ్చాయి, అట్లా వెళ్ళిపోయాయి. కానీ మీకు ఎప్పుడు అనుమానం ఎప్పుడు రాలేదా? ఏంటి డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి, లేదు ఈ అట్టపెట్టెలు ఏంటి, దీని వెనకాల ఏముంది అనేది? అనుమానం వచ్చి వాంటకు 3 సార్లు ఫోన్ చేశారంటే మా ప్రెసిడెంట్ గారు. నేను చెప్పాను ప్రెసిడెంట్ గారికి అనుమానం వస్తే, నాకు అనుమానం వస్తే ఆయనకి చెప్పా. ఆయన వాంటర్ గారు చెప్తే లేదు అలాంటి వాళ్ళు కాదు అలా అన్నారంట. ఇంకా వాంటర్ ఎలాగన్నప్పుడు ఇంకా వీళ్ళు ఏం చేస్తారు? అంత ఓనర్ ఇష్టం కదా. అదే జరిగింది. ఓనర్ యాక్చువల్గా ఏం పేరు? ఓనర్ పేరు మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకు తెలియదండి, అసలు నేను చూడలేదండి ఆయన్ని. అది మనకు తెలిసింది చెప్తున్నాను అంతే. అంటే ఎప్పుడు దాకా ఉన్నారు వాళ్ళు? ఎలక్షన్ జరిగేదాకా ఉన్నారా? జస్ట్ ముందు వెళ్ళిపోయారు అంతే. రిజల్ట్స్ వస్తున్నప్పుడు ముందు వెళ్ళిపోయారు. ఎంతమంది వచ్చి వెళ్తుండేవాళ్ళు? రోజు వచ్చేవారు ఒక 10 మంది అలాగా. అంటే 10 మంది ఒకేసారి వచ్చేవారు కాదు, 2-3 వచ్చేవారు, ఏదో పని చూసుకునేవారు వెళ్ళిపోయేవారు. మీరు భోజనం వంట ఏంటి వాళ్ళంతా బయట తినేవాళ్ళ? ఉండేవారు కాదు, ఉండేవాళ్ళు 2-3 ఉండేవారు, వచ్చి వెళ్ళిపోయేవారు అంతే. కానీ ప్రతిరోజు ఈ బాక్సులు రావడం లేకపోతే అట్టపెట్టల్లో పెద్ద పెద్ద బాక్సులు తీసుకురావడం ఇవన్నీ జరిగేది కదా. మరి అటువంటి సందర్భంలో మీ ప్రెసిడెంట్లకు కానీ మీ అంటే ఇది ఇండ్ల మధ్య ఉండే లొకేషన్ కదా అందరూ, మరి ఏదైనా డౌట్స్ రాలేదా? డౌట్స్ వచ్చాయి కదండి. అడిగితే ఈ గవర్నమెంట్ ఫైల్స్ వచ్చినాయి మళ్ళీ చూసి చెక్ చేసి మళ్ళీ ప్యాకింగ్ చేసి పంపించాలి అని అనేవారండి. అది సార్. సో ఆ తర్వాత నుంచి అపార్ట్మెంట్ అంటే ఎన్నికల తర్వాత నుంచి అసలు రాలా? ఇప్పుడు ఇంకా అసలు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి సామానం వేసుకుని. ఓకే. సో ఇది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్కి సంబంధించిన ఇష్యూలో దాదాపుగా 312లో ఇదే అపార్ట్మెంట్లో 312లో గతంలో కొంతమంది వ్యక్తులు బాడికి ఉన్నారు. అది ఈ అసలు ఓనరు ఒక డాక్టర్, అది విజయవాడకి సంబంధించిన డాక్టర్. సో అతను కొంతమందికి రామచంద్రాపురంకి సంబంధించిన ప్రణయ్ అనే వ్యక్తికి ఇచ్చారు. తద్వారా రోజు ఇక్కడికి కొంతమంది వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద వాహనాల్లో ఇక్కడికి వచ్చేటట్టుగా తెలుస్తుంది. ఆ వాహనాల్లో అట్టపెట్టెలు వచ్చేవి, ఉదయాన్నే ప్రతిరోజు ఉదయం పూట వచ్చేవి, మళ్ళీ సాయంత్రానికి అట్టపెట్టెలు తీసుకుని వెళ్ళిపోయేవారు అనేది వాచ్మెన్ చెప్తున్నాడు. అంటే వాచ్మెన్కి ఈ తరహా అట్టపెట్టెలు రావడం, తర్వాత లిఫ్ట్లో ఇవన్నీ తీసుకుని 3rd ఫ్లోర్కి వెళ్ళడం, ఇవన్నీ చూసిన తర్వాత ఒక డౌట్ వచ్చింది, ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళ అసోసియేషన్కి కూడా చెప్పిన నేపథ్యంలో అసోసియేషన్
కొంతసారి ఓనర్లతో డైరెక్ట్గా మాట్లాడినా వాళ్ళు అటువంటి వాళ్ళు ఏం కాదు, అది పద్ధతిగానే ఉంది, వాళ్ళు ఆఫీసు పని చేసుకుంటున్నారు అని చెప్పడంతో వీళ్ళు పట్టించుకోలేదు. అయితే వీళ్ళందరూ కూడా దాదాపుగా 2 సంవత్సరాల పాటు ఇక్కడ గడిపిన పరిస్థితి అయితే ఉంది. ఈ 2 సంవత్సరాలు గడిపిన తర్వాత ఎలక్షన్స్కి ముందు అంటే రిజల్ట్స్కి ముందు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు అనేది ఈ ల్యాండ్ మార్క్ సంబంధించిన అధికారులు చాలా ఇక్కడికి సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వాచ్మెన్లు కావచ్చు వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఓవరాల్గా ఈ సబ్జెక్ట్లో ఇదే అపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయలు ఇక్కడికి దాచారు, ఎలక్షన్కి ముందు కూడా ఇక్కడి నుంచే తరలించారు అనేది మామూలు ఇప్పుడు వస్తున్న పోలీసులు సిట్ అధికారులు సేకరించిన సమాచారం. ఇది ఒక్క అపార్ట్మెంటే కాదు, దాదాపుగా ఛార్జ్షీట్లో 6 అపార్ట్మెంట్లు, హైదరాబాదులోనే 6 అపార్ట్మెంట్లు గుర్తించారు. విజయవాడలో మాత్రం ఏపీలో ఒక్క అపార్ట్మెంట్, అది కూడా విజయవాడకి తాడేపల్లిలోనే క్లియర్గా ఈ వ్యవహారాన్ని నడిపించిన పరిస్థితి అయితే ఉంది. తద్వారా ఇక్కడ ఏం జరిగింది అనే అంశాన్ని పూర్తిగా కూడా క్లియర్గా చెక్ చేసుకుంటున్నారు. అసలు పోలీసులు దీని మీద పూర్తి స్థాయిలో సిట్టు దర్యాప్తు కూడా జరిపిన పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడి నుంచి వచ్చిన డబ్బునే ఇట్లా డబ్బులు బాక్సుల్లో వచ్చేవి, మరుసటి రోజు సాయంత్రానికో లేకపోతే ఆ రోజు సాయంత్రానికో ఎక్కడికక్కడికి పంపించి వేసే పరిస్థితి అయితే ఉండేది అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి. చూడాలి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు సిట్ తీసుకోబోతుంది, ఈ మధ్య కేసుకి సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మనకి కనపడుతోంది.